కరీంనగర్ జిల్లాలో ఈ నెల 24న ఆటోల బంద్కు ఆటో కార్మిక సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఆటోల బంద్లో భాగంగా కరీంనగర్ జిల్లాలోనూ స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ రామ్నగర్లోని యూనియన్ కార్యాలయంలో బంద్ పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం హామీ ఇచ్చిన 12,000 రూపాయల ఆర్థిక సాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోలతో పాటు ర్యాపిడో, ఓలా, ఊబర్లలో 2 వీలర్ బైక్ సర్వీసులను రద్దు చేయాలని కోరారు. గతంలో మాదిరిగానే ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఆటో లైసెన్సులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని, సోమవారం నిర్వహించే జిల్లా వ్యాప్త ఆటోల బంద్కు ప్రజలు సహకరించాలని ఆటో కార్మికులు కోరారు. ఆగస్టు 24 సోమవారం రోజున ఆటోలు బంద్, కరీంనగర్లో బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు, స్కూల్ పిల్లల యాజమాన్యాలు, స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఆ రోజు ఆటోలు బంద్ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ మాకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఆగస్టు 24 సోమవారం రోజున కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆటోల బంద్లో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు, అధికారులు ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు మా ఆటో డ్రైవర్ల సమస్యలపైన, ఆటో డ్రైవర్ల బ్రతుకు విధానం పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆటో డ్రైవర్లను అట్టడుగు తొక్కుతూ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మా పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా మేము ఆ రోజు బంద్లో పాల్గొంటాం. తెలంగాణ ప్రజలకు దయచేసి తెలంగాణ ప్రజలందరూ మా ఆటో బంద్కు సహకరించగలరని, మరియు కరీంనగర్ ప్రజలు కూడా ఆటో బంద్కు సహకరించగలరని ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. మా తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఒకటే విజ్ఞప్తి, గవర్నమెంట్ గారికి మీ మేనిఫెస్టోలో మాకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. కనీసం అవైనా ఇవ్వండి. ఇప్పుడైతే అవి ఇస్తే మా ఆటోలు జర సుమూఖంగా నడుస్తాయని చెప్పి ఈ సందర్భంగా విన్నపం చేసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు ఎక్కిన కానుండి మా పైనే గుదిబండ లెక్క కేవలం ఆటో డ్రైవర్ల మీదనే మీరు మీ కనుసూపు మా వైపే చూపించారు.